హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మా గ్యాస్ అయితే అయిపోయిందండి. మార్నింగే చెక్ చేశాను. లేచేసరికి అయిపోయింది. అందుకే ఇక్కడైతే ఇండక్షన్ పెట్టేసుకున్నాను. ఇండక్షన్ మీద చేద్దామనేసి. చాలా రోజులు అయిపోయిందండి ఇండక్షన్ కూడా యూజ్ చేసేసి. చూడాలి మరి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇవన్నీ నానబెట్టేసుకున్నాను నైటే పెసరట్టేద్దాం అనేసి. పిల్లలకి చిన్న బాబు కోసం అయితే రాగి కూడా నైటే నానబెట్టేసుకుంటాను. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టానండి. పెద్ద బాబుకి అంటే డ్రై ఫ్రూట్ చట్నీ పెడతానని చెప్పాను కదా. అండ్ పెసరట్టు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక కప్పు పెసర నానబెట్టుకున్నాను కదా, సేమ్ అదే క్వాంటిటీ మార్నింగ్ లేచాక పోహా నానబెట్టాను. ఒక 10 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోద్ది. సో ఇలాగానే చేసుకున్నారంటే అంటే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. ఎక్కడో చూశాను ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో బాగుంటాయి అనేసి. వాళ్ళు చేస్తేనైతే బాగా వచ్చాయి. సరే కదా అనేసి అయితే ఇలా ట్రై చేస్తున్నాను. ఇందులో ఒక అంటే పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, జీలకర్ర అవి వేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. యాక్చువల్గా పోహా వేసాం కదండి, సాఫ్ట్గా వచ్చేస్తాయి. ఎప్పుడైనా నార్మల్గా మనం పోహా వేసుకున్నాం అనుకోండి, సాఫ్ట్గా ఉంటాయి కదా దోశలు. సరే బాగుంటాయి కదా అనేసి అయితే ఇవాళ అయితే ఇలా ట్రై చేస్తున్నాను. చూస్తాను మరి ఎలా వస్తాయో ఏంటో అనేసి. అందుకే అండి నేను ఫస్ట్ ట్రై చేశాకే ఏదైనా షార్ట్ వీడియో అలా పెడతాను. నెక్స్ట్ అంటే షార్ట్ వీడియో అయితే క్లియర్గా చూపిస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఇక్కడ దోసపిండి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పెద్ద బాబు కోసం అయితే ఫస్ట్ అయితే చట్నీ చేస్తున్నానండి. చాలామంది అంటే మొన్న పెడితే డ్రై ఫ్రూట్స్ అంటే అంత మంచిది కాదు డైలీ పెట్టడము అది అని ఏదో చెప్పారు. నేను డైలీ పెట్టనండి, వారంలో ఒక త్రీ డేస్ 4 డేస్ అలా పెడతాను. మరి డైలీ మొత్తము అన్ని డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టను. చిన్నబాబుకి కూడా అంతే. చిన్నబాబుకి కూడా అంటే ఇవాళ బాదం ఇవి వేస్తున్నాను కదా, నెక్స్ట్ టైం అంటే రేపు డేట్స్ అలా వేస్తాను. ఎందుకంటే ఈ రాగి ఇలా నానబెట్టి పెడితే మంచిగా డైజెస్ట్ అవుతుంది అనేసి నేనైతే ఇంకా ఇదే ఫాలో అవుతున్నానండి. అండ్ ఈ చట్నీలో కూడా కారం వేయట్లేదు. మొన్న ఎవరో చెప్పారనేసి పెప్పర్ ఉంటుంది కదా మనకి, సో అది వేసేసి మెత్తగా ఇలా అయితే చట్నీ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచానంటే ఒక్కొక్కరికి హడావిడి ఉంటుందండి ఇంట్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ చేయాలి. దానికి తోడు అందరికీ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ పర్సన్స్ అండి. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పడాల్సిందే. అది కూడా 8:30 to 9 మధ్యలోనే. నేను ఎంత త్వరగా చేద్దాము అనుకున్నా ఇంకా మళ్ళీ దట్టు స్టవ్ ఉంటే ఒక సైడ్ పెట్టొచ్చు కదా, అది కూడా లేదు. ఈ ఇండక్షన్ మీదేమో నేను దోశ పెట్టాను కానీ ఆ సైడ్స్ అంటే మధ్యలోనే ఫ్లేమ్ వస్తున్నట్టుంది, సైడ్స్కి ఏమో రావట్లేదు. చాలా టైం పట్టేసిందండి. పాపం పిల్లలేమో ఇంకా లేచేసారంటే ఆకలి ఆకలి అని ఏడుస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ ఏమో పిల్లలు ఇద్దరికి స్నానం చేయించారు. చూసారు కదా అక్కడ ఇద్దరు నా కాళ్ళ దగ్గరే ఉంటారండి. ఇంకా వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టే వరకు అంతే. ఇంకా మా చిన్నోడికి అయితే ఆకలిస్తుందేమో. మార్నింగ్ లేచాక ఫీడింగ్ ఇచ్చేస్తానండి. ఫీడింగ్ ఇచ్చినా కూడా ఇంకా సాలిడ్స్ అలవాటు అయిపోయాయి కదా, అందుకే అండి మనం పిల్లలకి ఒక టైం మెయింటైన్ చేసామంటే ఇంకా టైంకి పిల్లలకి ఆకలేసేస్తుంది. మా బాబుకు సేమ్ మేము తినే టైంకి అలవాటు చేసేసాను. దానివల్లే ఇంకా ఫస్ట్ అయితే చిన్నోడికి పెట్టాలి. అక్కడ చూసారు కదా నా డ్రెస్ పట్టుకొని ఎలా ఏడుస్తున్నాడో, ఆకలేసేస్తుంది. అందుకే ఫస్ట్ పెద్ద బాబుకి అయితే దోశలు వేసాను. అలా మూడు వేస్తేనైతే అంటే మంచిగా ఫ్రై అయినట్టు అనిపించలేదు. అందుకే ఇంక ఇలా ఒక్కొక్కటి వేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయండి. చాలా సాఫ్ట్ ఉంది. కొంతమంది పెసరట్టు అంటే ఇష్టపడరు కదా, ఇలాగానే ఒకసారి ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఇందులో యాక్చువల్గా అయితే వెజిటేబుల్స్ వేసుకోవాలి. అంటే క్యాప్సికము, క్యారెట్ ఇలా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఏ వెజిటేబుల్స్ లేవండి. వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి. దట్టు నైట్ డిన్నర్కి అయితే ఇంకా అపార్ట్మెంట్లో ఇవాళ గణేష్ నిమజ్జనం ఉంది, వాళ్ళు రమ్మన్నారు అంటే భోజనాలు ఉంటాయి అనేసి. ఇంకా అందుకే ఇంకా వెజిటేబుల్ తెచ్చుకోలేదు. అంటే రేపు ఫ్రెష్గా తెచ్చుకుందాంలే అనేసి ఇవాళ ఏమీ లేవు. అందుకే ఇంక ఇలా ప్లెయిన్గా వేస్తున్నా. క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము అట్లా ఏదైనా వేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా నార్మల్గా తిన్నా బాగున్నాయండి. చాలా సాఫ్ట్ అంటే సాఫ్ట్గా వచ్చాయి. పిల్లలు చాలా ఇష్టపడతారు. మా బాబుకైనా మా హస్బెండ్కి బాగా నచ్చాయండి. అదే అనిపిస్తుంది. అంటే వీళ్ళకి క్రిస్పీ దోశల కంటే సాఫ్ట్ దోశలు అంటే ఎక్కువ ఇష్టము. ఇంకా రుషికి అయితే ఒక 2 దోశలు వేసేసి మళ్ళీ చిన్న బాబుకి కూడా అది పాలు అవి ఉంటాయి కదా, రాగి మిక్సీ కొట్టేసి ఆ పాలు ప్రిపేర్ చేసేసి పెట్టేశాను. నేను కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టినట్టున్నానండి. చూసారు కదా త్వరగా ఇట్లా అంటే లంప్స్ లాగా ఫామ్ అయిపోయింది. ఇండక్షన్తో ఇదే అండి, కొంచెం జాగ్రత్తగా యూస్ చేయడం రావాలి మనకైతే. ఇంకా మేమైతే ఆ అంకుల్కి కూడా కాల్ చేసాము. అంటే
సిలిండర్స్ తీసుకొస్తారు కదా వాళ్ళకి. సో ఆయన కూడా అండ్ మా సిలిండర్ అండి అది ఎందుకు అంత త్వరగా అయిపోయిందో నాకు అర్థం కావట్లేదు. ఒక 1 మంత్ వచ్చేసింది. మా హస్బెండ్ అయితే గ్యాస్ లీక్ అవుతుందేమో, సో బెటర్ నువ్వు చెక్ చేసుకుంటూ ఉండు అన్నారు. నాకేమో అలా అనిపించలేదు, ఎక్కువగా యూస్ చేస్తున్నామేమో అనిపించింది. బట్ పెద్ద రెసిపీలు కూడా ఈ మధ్య ఏమీ చేయలేదు. ఇంకా లేదండి, కొంచెము క్యాస్ట్ ఐరన్ మనం ఎక్కువగా యూస్ చేసినా త్వరగా గ్యాస్ అయిపోతుంది అనేసి అనిపించింది. ఇంకా రుషిని అయితే స్కూల్లో డ్రాప్ చేసేసారండి. ఇంకా మా హస్బెండ్కి కూడా బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నాను. ఆయన అప్పటికే మీటింగ్ స్టార్ట్ చేశారు. ఒక్కసారి మీటింగ్లోకి వెళ్ళిపోయారంటే ఇంకా మనం ఏం మాట్లాడినా వినిపించుకోరండి, అసలు ఇంకా మనల్ని పట్టించుకోరు. దట్టు అందరం ఇంకా ఇంట్లో సైలెంట్గా ఉండాలి మీటింగ్ ఉన్నంతసేపు. ఇంకా లడ్డు బాబుకి తినిపించేసి కొద్దిసేపు అయితే ఇక్కడ నేను ఆడిపిస్తూ ఉన్నాను. యాక్చువల్గా హెడ్ బాత్ చేద్దామని హెయిర్కి ఆయిల్ పెట్టుకున్నానండి. నిజంగా అండి, అంటే పిల్లలు పుట్టాక హెడ్ బాత్కి టైం ఉండట్లేదు. మీరు చెప్తే నమ్మరంటే ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు వెళ్ళిపోతారు కదా, ఇంకా చిన్న బాబుని పడుకోబెట్టి హెడ్ బాత్ చేసేంత అయితే ఉండదండి. ఒక 10 నిమిషాలకే లేచేస్తాడు. నేను ఉంటేనే అలా ఆడుకోవడమైనా ఏదైనా కూడా ఉంటుంది. ఇంకా అలా కుదరట్లేదు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మా హస్బెండ్ వస్తే కానీ నాకైతే టైం కుదరదండి. అక్కడ కూర్చొని ఆడుకుంటున్నాడా, మళ్ళీ చూసారు కదా ఒక్క సెకండ్ అయిపోయాక మళ్ళీ నా ఒళ్ళో వచ్చి కూర్చుంటాడు. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోయేటప్పుడు అయ్యో అసలు ఎంత గారాలంటే, ఎక్కువగా మా పిల్లలండి అమ్మ కూచీలు అలా అంటారు కదా, అంటే ఆడపిల్లలు నాన్న కూచి, మగపిల్లలు అమ్మ కూచి అంటారు కదా. లేదండి, మా ఇంట్లో మా ఇద్దరు అబ్బాయిలు నాన్న కూచీలే. ఇంకా నాన్న అంటే కొంచెం ఎక్కువ వైబే ఉంటుంది. ఇప్పుడు చూడండి వాళ్ళ డాడీ తీసుకొని వెళ్తున్నాడు కదా, ఇంకా నాకు బాయ్ చెప్పేస్తాడు, వెళ్ళిపోతున్నాను అనే హ్యాపీనెస్ ఎక్కువైపోతుంది. అమ్మో నన్నిట తీసుకెళ్తున్నారు అవన్నీ తెలిసిపోతాయండి. బయటికి వెళ్తేనే అలా బాయ్ చెప్తూ ఉంటాడు, ఇంట్లో ఉంటే చెప్పడు. చెప్పమన్నా చెప్పడు, అలా అర్థమైపోతుంది. చూసారు కదా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడో, భలే హ్యాపీగా అనిపిస్తుందండి. పిల్లలకి ఇంత చిన్న ఏజ్లోనే అన్ని ఎక్కువ అర్థమైపోతున్నాయి. అమ్మో బాబోయ్ అదే అనిపిస్తుంది. ఇంకెక్కడేమో నిజంగానే తీసుకెళ్ళిపోతున్నాడేమో అనుకున్నట్టున్నాడు. హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ చూస్తూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఇంకా పాపం వెళ్ళిపోయినా కూడా పెద్దగా ఏడాడండి, అంటే సతాయించడు. కొంతమంది పిల్లలు ఇంకా గట్టిగా అంటే వదిలేసి అంటే వెళ్తే ఏడుస్తారు కదా, మేబీ నేను వెళ్తే ఏడుస్తాడేమో అలా గట్టిగా. కానీ ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళినా అలా ఏం ఏడు. ఇంకా అంకుల్ అయితే సిలిండర్ తీసుకొచ్చారు. నేను అంకుల్కి అదే చెప్తూ ఉన్నాను, ఒకవేళ అంకుల్ గ్యాస్ లీక్ అవుతుందేమో ఒకసారి చెక్ చేయండి అనేసి. ఇక్కడైతే 850 రూపీస్ అండి. మీ దగ్గర ఎంత సిలిండర్ కామెంట్ చేయండి. అంటే ఇంకా మేము స్పేర్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాము, బట్ ఇప్పటికే ఇల్లు మొత్తం నిండిపోయిందండి, అస్సలు సరిపోవట్లేదు. అంటే అంత ఎక్కువ సామాన్ అయిపోయింది ఇంట్లో అయితే. సో అందుకే ఇంకా నేను వద్దని చెప్పాను. దానికి తోడు ఇంక పిల్లల బొమ్మలు ఇలా ఏదో ఒకటి కొంటూనే ఉంటామా, ఇంట్లోకి వస్తూనే ఉంటాయి. ప్లేస్ అస్సలు సరిపోవట్లేదండి. బట్ ఇంక ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా అనేసి ఇల్లు అయితే షిఫ్ట్ అవ్వట్లేదు. అండ్ మొన్న ఒకరు కామెంట్ చేశారండి, ఆ ఇల్లు చిరాగ్గా ఉంటుంది, మీరు కొంచెమైనా సర్దుకోరా అనేసి. పిల్లలు ఉన్నప్పుడు ఇల్లులు ఇలానే ఉంటాయండి, మనుషులు కూడా ఇలానే ఉంటారు. సో పెద్దగా దానిలో ఫీల్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. లైఫ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా మీ లైఫ్ కూడా ఇలానే ఉంటుందేమో. ఇంక ఇక్కడ చిన్నబాబు ఏమో పడుకున్నాడు, టైం ఏమో 12:30 అవుతుందండి. ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా, మళ్ళీ ఋషి 1కే వచ్చేస్తాడు. ఇదైతే తీసుకున్నామండి ఆటోమేటిక్ క్రాడిల్. ఇంకా అంటే చిన్నబాబుకి ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే అలవాటు అయ్యేదేమో, ఇప్పుడు అలవాటు చేస్తే కొంచెం అవ్వట్లేదు, చూస్తాను. అండ్ ఇది ఒక 1 వీక్ యూస్ చేశాక నేనైతే మీకు రివ్యూ వీడియో పెడతానండి, అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేసి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. సో మీకు ఇది తర్వాత అంటే ఒక షార్ట్ వీడియో అయితే పెడతాను, అది ఎలా ఉంది ఏంటి అనేది. ఇంక ఇక్కడ జస్ట్ ఇలా పడికేసానండి, చూసారు కదా లట్టుకోమని లేచేసి కూర్చుంటాడు. అస్సలు అంటే పడుకోడు, అందుకే ఆ ఉయ్యాలు తెప్పించాము. అందులో వేస్తే అది ఆటోమేటిక్ స్వింగ్ అది. సో అందులో అయితే పడుకొని కొంచెం రిలాక్స్ అవుతాడు కదా అనేసి అయితే తెప్పించాము. మరి చూడాలి ఏం చేస్తాడు ఏంటి అనేది. ఇంక ఇక్కడ కుక్కర్ పెట్టేశానండి, కుక్కర్లో రైస్ పెట్టేసానండి. ఇదైతే అంటే త్వరగా అయిపోద్ది కదా 10 మినిట్స్లో అనేసి.
అదైతే పెట్టాను. ఇంకా ఈ వెజిటేబుల్స్ ఇంట్లో ఏం లేవని చెప్పాను కదా, అందుకే ఇంకా పప్పు వండానండి. నాకు రుచికే కదా అనేసి అయితే కొంచెం క్వాంటిటీ పప్పు అయితే వండేసాను. ఇంకా లడ్డు బాబుని అందులో వేసేసానండి. ఇవాళ పప్పు లడ్డు బాబుకి కూడా వేయడానికంటే కిచిడీలో వేయడానికి వెజిటేబుల్స్ లేవు. ఇంకా అందుకే అండి ఒక 2-3 రకాల పప్పులు కలిపేసి ఇంకా పౌడర్ చేసేసి పెట్టేద్దాంలే అనేసి అయితే కొంచెం క్వాంటిటీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ మధ్య ఉగ్గు పౌడర్ అయిపోయిందండి, రోజు కిచిడియే పెడుతున్నాను. ఇక్కడ మా వాడు చూడండి అక్కడేవో విజిల్స్ వస్తున్నాయంట, ఎలా చూస్తున్నారు చూడండి. అమ్మో, మా చిన్నబాబుని మాత్రం కిచెన్లో అస్సలు అంటే ఒంటరిగా వదలకూడదు. ఏమైనా పక్కకి గిన్నెలు అలా ఉంటాయి కదా, అవన్నీ తీసుకుంటూ లాగుతాడండి. అండ్ చాలామంది అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారు, మన ఇల్లు బాగాలేదు, మనము ఇది బాగాలేదు ఇదన్నీ అని కూడా. అండ్ ఫుడ్ కుక్ చేసుకునే టైం, చిన్నపిల్లలు ఉన్నప్పుడు లైఫ్ ఇలానే ఉంటుందండి. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దు. మీరు ఒకవేళ మీ అమ్మ వాళ్ళ ఇంట్లోనో ఉంటే మంచిగా రెస్ట్ తీసుకోండి. ఇప్పుడే అండి మీ లైఫ్ రెస్ట్ వచ్చేది. నేను పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, సో అంటే దాన్ని ఏమంటారు, ఫేస్ చేసే వాళ్ళకే తెలుస్తాయి అంటారు కదా ప్రాబ్లమ్స్. చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకోండి, అమ్మ వాళ్ళదో అత్తమ్మ వాళ్ళదో ఇలా ఎవరిదో ఒకరు తీసుకోండి. ఒక 1 year వరకైనా, ఎందుకంటే మన బాడీ ఒక 1 year వరకు మంచిగా రికవర్ అవుతూ ఉంటుందంట. డెలివరీ అయిపోయి అంటే అంత పెద్ద ఆపరేషన్ కదండి సి సెక్షన్ అంటే. అందుకే మంచిగా రెస్ట్ అయితే తీసుకోండి ఇప్పటికైతే. తర్వాత మీరేం అంటే పనులు చేసుకోవచ్చు. అండ్ చాలామంది చెప్తారండి, మేమే చేసేసుకున్నాం మా కాలంలో పనులన్నీ అది ఇది అనేసి. అది ఒకప్పుడు కాలం అండి, ఇప్పుడు కాలంలో మీరు అంత అవసరం లేదు. మీకు కానీ ఎవరైనా సపోర్ట్ ఉంటే మాత్రం తప్పకుండా సపోర్ట్ తీసుకోమనే చెప్తాను నేనైతే. ఇంకా మా మమ్మీ వాళ్ళు అయితే మమ్మీ అయితే ఇంకా ఎప్పుడు వచ్చేద్దామా అనుకుంటుంది. పాపం నేను కష్టపడిపోతున్నాను అనేసి, ఇంకా అంటే పిల్లలతో కొంచెం కష్టమైపోతుంది కదండి, అందుకే ఇంకా వచ్చేస్తాను అంది. మేబీ నెక్స్ట్ వీక్ వస్తారేమో మోస్ట్లీ. ఇంక ఇక్కడైతే చూసారు కదా నా కుక్కర్ అక్కడ వాటర్ ఎందుకో అండి, నేను వాటర్ తక్కువగానే వేస్తున్నా అయినా అలా బయటకు వచ్చేస్తుంది. మేబీ నాకు ఈ కుక్కర్ వాడడం సరిగ్గా రావట్లేదేమో. ఇంక ఇక్కడైతే నెయ్యి తాలింపు వేస్తున్నానండి. పప్పు జస్ట్ అలా 2 ఎండుమిర్చి వేసేసి 4 వెల్లుల్లిపాయలు వేసేసి తాలింపు వేస్తాను. ఇలా చేశాను అనుకోండి మంచి ఇష్టంగా తింటాడు. ఒక చిన్న గ్లాస్ పప్పు చేశానా ఒక 70% రుచియే తింటాడండి, అంత ఇష్టం పడతాడు. అందుకే అండి కారం ప్రతి దాంట్లో తక్కువగా వేసుకోండి, అండ్ నూనె తక్కువగా వేసుకోండి, సాల్ట్ తక్కువగా వేసుకోండి. సో పిల్లలకి కొంచెం కర్రీ క్వాంటిటీలు ఎక్కువ పెట్టండి. నేనైతే పిల్లలకి అన్నం ఎంత పెడతానో కూర కూడా అంతే పెట్టేసి మంచిగా తినిపిస్తాను పిల్లల్ని అయితే. సో ఎవరో అండ్ చికెన్ కర్రీ పెడితే వీడియో పెడితే అందులో ఆయిల్ ఉందా చీయాలి ఎలా ఉంది అని కూడా కామెంట్ పెట్టారు. చెప్తున్నాను కదండి కొంచెం ఆయిల్ తక్కువ వాడతాను, అంటే ఎక్కువగానే వేశాను. సో మీకు అలాగ అనిపించిందేమో, ఇంకా అంతకంటే ఎక్కువ ఆయిల్ వేసేసి ఏదో వీడియోలో కనిపించేలాగా అందంగా అయితే నేను చూపించలేనండి. ఇంకా నాకు అంటే నేను ఇంతే బేసిక్గా. సో నాకులాగా ఉంటేనే ఇంకా నాకు ఇష్టం అనిపిస్తుంది. సో ఒకరి కోసం నేనైతే మారాలి అనుకోవట్లేదు. ఇంక ఇక్కడైతే 2 పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. చూశారు కదా, పెద్ద బాబుకి అన్నం ఫస్ట్ చిన్న బాబుకి తినిపించేసానండి ఉగ్గు పౌడరు. పెద్దోడికి అన్నం తినిపించేలో మొత్తం అదంతా కిచెన్లో అలా వేసేసాడు. ఇంకా మా పెద్దోడు రాగానే ఇంక ఈ బొమ్మలు వేసేసి చూశారు కదా ఇల్లుని ఎలా చేసేసారో. ఇంకా ఉన్నారు అంటే ఇంకా మొత్తం అన్నీ పోస్తూనే ఉంటారు. దట్టు ఆ ఉయ్యాలు వచ్చింది కదండి హాల్లో, ఇంకా కంజెస్టెడ్ లాగా అనిపిస్తుంది ఇల్లు అయితే. బట్ బయట మాత్రం రెంట్లు అమ్మో. మా ఆపోజిట్ హౌస్ వాళ్ళు కొత్తగా వచ్చారండి, వాళ్ళకి రెంట్ అయితే 40,000 అంట. నాకైతే షాకింగ్గా అనిపించింది, బయట అంత ఎక్కువ రెంట్లు ఉన్నాయి. సో అందుకే ఇల్లు మారాలంటే కూడా భయంగా ఉందండి, అంత ఎక్కువ రెంట్ వేస్ట్ కదండి. ఇప్పుడు మాదైతే 27,000. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అంటే మేము ఒక 2 years బ్యాక్ వచ్చాం కదా, మాకు కొంచెం తక్కువకి ఇచ్చారు అప్పుడైతే. బట్ ఇప్పుడైతే రెంట్లు కూడా చాలా పెరిగిపోయాయండి. ఇంకా పిల్లలు ఎలాగో చిన్నపిల్లలే కదా ఎందుకులే ఇప్పుడు అనేసి అయితే ఇంకా హౌస్ అయితే ఏం షిఫ్ట్ అవ్వట్లేదు. ఫ్యూచర్లో చూడాలి మరి, ఇంకా మా హస్బెండ్ ఏదైనా జాబ్ మారి అలా ఏదైనా అయితే మాత్రం ఇంకా మారుతాము. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే కిందికి తీసుకొచ్చానండి. పిల్లలు ఇద్దరు ఈవినింగ్ టైంలో బనానా తింటారు. ఇంట్లో బనానాస్ అయిపోయాయంటే బయటకు తీసుకొస్తున్నాను. బనానా అండి అంటే జలుబేమి చెయ్యదు పిల్లలకి, మీరు పెట్టొచ్చు. అంటే ఆఫ్టర్ 7 పెట్టకూడదంట బనానా, నేను డాక్టర్ని అడిగాను కూడా. ఇంకా మా పిల్లలు వేరే ఫ్రూట్ అస్సలు తినట్లేదండి. దట్టు లడ్డు బాబు అయితే అసలు నోట్లోనే పెట్టడు, ఓన్లీ బనానా అంటేనే తింటాడు. మరీ మగ్గింది పెట్టను,
కొంచెం ఒక 80% మగ్గుతాయి కదా కొంచెం గట్టిగా, అది పెడతానండి. ఇంకా అది పెడితే వాళ్ళకి బాగానే పడినట్టుంది. సో ఇష్టంగానే తింటారు. ఇంకా అంటే జలుబు చేయడం అలా అయితే ఏం అవ్వట్లేదు. ఇంక ఇక్కడ ఇద్దరిని అయితే రెడీ చేసేసాను. నిమజ్జనం అని చెప్పాను కదండి. సో ఇంకా అక్కడ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసి నేనేమో వెయిట్ చేస్తూ ఉన్నాను. మా హస్బెండ్ ఎప్పుడు వస్తారా, నేను హెడ్ బాత్ ఎప్పుడు చేద్దాము ఆ వినాయకుడి దగ్గరికని. ఈసారి మాత్రం వినాయకుడి దగ్గరికి నేను అస్సలు వెళ్ళలేదండి. నాకు ఎంత బాధేసిందో. నేను శనగల ప్రసాదం తీసుకొని వెళ్దాము అనుకున్నాను. బట్ మా హస్బెండ్ ఒక్క రోజు కూడా త్వరగా రాలేదు ఇంటికైతే. రోజు లేట్గా రావడం. హారతి 6 ఆ టైంకే ఉంటుంది కదండి. సో అది అయిపోవడం భలే బాధగా అనిపించింది. మొన్న మా ఋషి ఏదో గురుబ్రహ్మ గురు విష్ణు అది బాగా పాడాడండి. ఇంకా వాళ్ళ డాడీ హ్యాపీగా ఫీల్ అయ్యి గిఫ్ట్ అయితే తీసుకున్నారు. ఈ కార్లు భలే ఉన్నాయండి. అమెజాన్లో తీసుకున్నాను 350 రూపీస్. ఇక్కడ ఇలా 4 కార్స్ వస్తాయి. బాగుంది కదా ఈ టాయ్. అందుకే అండి ఇంకా మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు ఋషికి అయితే. బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. అందుకే ఇంకా నేను కూడా సరే అని చెప్పేశాను. పిల్లలకి ఇంక ఇంట్లోనే ఉంటారు కదండి, ఇలా ఏదో ఒకటి కొంటూ ఉంటాము, ఆడుకుంటారు అనేసి ఇంకా కొంచెం ఎక్కువ టాయ్సే తీసుకుంటాంలేండి. అంటే కంపేర్ టు నార్మల్గా అందరికంటే కొంచెం మేమైతే ఎక్కువగానే కొంటాము. అంటే ఇంకా మా బేసిక్గా ఏంటంటే ఇంట్లోనే ఆడుకుంటారు కదా, కొంచెం ఎంగేజ్ అవ్వాలి అనేసి. అండ్ దట్టు మేమైతే టీవీ కానీ ఫోన్ కానీ అస్సలు పెట్టమండి. అంటే ఫోన్ మాత్రం అంటే అత్తమ్మ వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఇస్తాం, కానీ టీవీ మాత్రం మొత్తానికి అవాయిడ్ చేసేద్దాము. ఇప్పట్లో టీవీ పెట్టే ఆలోచనే లేదు 3-4 ఇయర్స్ వరకు. మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్దగా అయితే అంటే ఒక 4-5 ఇయర్స్ వస్తే చెప్పలేం, కానీ ఇప్పటికైతే టీవీ పెట్టమండి. ఇక్కడ చూసారు కదా పిల్లలు, నేను ఏదో చిన్న పని చేసేలోపు బుడుగు బుడుగుమనే ఉరికొస్తున్నారండి బయటికి. ఇదైతే మొన్నటిదండి. మొన్న మా అపార్ట్మెంట్లో పిల్లల కాంపిటీషన్ పెడితే ఋషి పాడాడు. మా ఋషి గిఫ్ట్ కూడా ఇచ్చాడు. అండ్ ఇక్కడైతే ఇది అంటే మా ఇంటికి దగ్గరలో పెద్ద వినాయకుడిని చూపించాను కదా డెకరేషన్, ఆ వినాయకుడి నిమజ్జనము మండే రోజు అండి. ఇక్కడ లేడీస్ చేశారండి డ్యాన్సులు. అసలు నాకు తెలిసి ఒక 1000 మంది అయినా చేసేసి ఉండుంటారు. అంతమంది లేడీస్కి స్పెషల్గా డ్యాన్సులు పెట్టారు. ఇంకా నేను కూడా అక్కడికి వెళ్ళి ఏదో చిన్నగా 4 ఇలా స్టెప్పులు వేశాను. భలే హ్యాపీగా అనిపించింది. అంతమంది లేడీస్తో పెట్టేసి డ్యాన్సులు పెట్టేశారు. బాగా అనిపించిందండి. ఎంతమందో అసలు కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా డ్యాన్సులు వేసేసారు. అక్కడికి వెళ్ళి ఇంకా రోజు అయితే నిమజ్జనం అంతా చూసేసి వచ్చాము. అంటే ఇదైతే మండే రోజుదిలేండి. మండే రోజు సో నిమజ్జనం రోజు అయితే ఇంకొచ్చాము. మా ఋషిని చేయమంటే మా ఋషి అయితే ఫుల్ షైగా ఫీల్ అవుతాడండి, చేయడానికి ఇష్టపడ్డు. ఇంకా నేనేమో కొంచెం అటు ఇటు ఒక 4 స్టెప్పులు అయితే వేసేసి వచ్చేసాను. నిమజ్జనం అన్నప్పుడు బాగుంటుంది కదండి. మండే రోజు ఇదైతే మండే రోజుది. మా అంటే అపార్ట్మెంట్లో అయితే వెనస్డే రోజు నిన్న చేశారు నిమజ్జనము. నాకు ఇలా చెయ్యాలి డ్యాన్స్లు అలా అని ఎక్కువ ఇష్టం అండి. బట్ నాకేమో డ్యాన్స్ అలా ఏమీ రాదు. ఇంకా నేనైతే ఫిక్స్ అయిపోయానండి ఫ్యూచర్లో ఎప్పటికొకప్పటికి నేనైతే కొంచెమన్నా డ్యాన్స్ నేర్చుకుంటాను అనేసి. అంటే ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అలా డ్రీమ్ ఉండిపోయింది కదా, సో ఫుల్ఫిల్ చేసుకుంటే బెటర్ కదా అనేసి. కానీ పిల్లల్ని ఎత్తుకొని ఎంతమంది లేడీస్ వచ్చారో అండి. ఇంక ఇదైతే మా అపార్ట్మెంట్ వీడియో. సో ఇదైతే నిన్నటి నైట్ అండి, అంటే నిమజ్జనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అండి పిల్లలు పెద్దలు అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు. మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేసాము. పిల్లలందరూ అంటే ఇంకా అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ అపార్ట్మెంట్ కదండి, ఇంకా నిమజ్జనం అయితే కింద ఇట్లా టబ్లో వాటర్ పెట్టేసి అందులో అయితే వేసారు. అండ్ దీని తర్వాత అయితే ఇంకా డిన్నర్ కూడా పెట్టారండి అపార్ట్మెంట్లోనే. నేను అది ఎక్కడ షూట్ చేయలేదు, ఇక్కడ ఒక చిన్న బిట్ అయితే షూట్ చేశాను. నాకెందుకో అండి వీడియోలు అంటే ఇక్కడ షూట్ చేయడం అంటే కొంచెం భయం అనిపిస్తుంది. ఎందుకులే వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ మా అపార్ట్మెంట్ వాళ్ళు కదా, బాగోదు కదా. అండ్ ఒకరిద్దరు నా వీడియోలు కూడా చూస్తారనుకుంటా, అందుకే ఎందుకులే అనేసి అయితే ఇంకెక్కువగా షూట్ అయితే చేయలేదు. కొంచెం ఈ చిన్న బిట్ అయితే తీసాను. ఇంకా అక్కడ కింద తీసుకెళ్ళి అక్కడ టబ్లో వాటర్ పెట్టేసి అక్కడైతే నిమజ్జనం అయితే చేసేస్తారండి. ఇలా జరిగిందండి మా వినాయక చవితి అయితే. బాగా అనిపించింది. బట్ నేనే వెళ్ళలేదే. ఎవ్రీ ఇయర్ వెళ్ళేసి ఇంకా శనగలు ఉంటాయి కదా, శనగలు ప్రసాదం ఇస్తాను.
ఇంక ఈ ఇయరే అస్సలు కుదరక ఇంకా వెళ్ళలేదు. ఇంక ఇంటికి వచ్చేసామండి, భోజనం చేసేసి వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ చిన్న బాబుకి ఫుడ్ తినిపించుకోవాలి కదా. నేనైతే ఇంకా త్వరగానే వచ్చేసాను. అండ్ ఇక్కడైతే సున్నుండలు చేశానండి. నా సున్నుండలు చూసారు కదా, ఈ చిన్న చిన్నగా ఏదో అలా చేశాను, ఆ షేప్లో వచ్చేసాయి. అంటే రుషికి ఇంకా బాక్స్లో పెట్టడానికి కూడా ఉండట్లేదండి. ఇంతట్టు సున్నుండలు తింటాను అంటున్నాడు. అందుకే ఇంకా కొన్ని లడ్డూలు అయితే చేసేసి పెట్టేసుకున్నాను. ఇలాగని చేసి పెట్టుకున్నాను అనుకోండి, ఒక 1 వీక్ అయినా వచ్చేస్తాయి కదా. అందుకే అంటే సైజు కొంచెం చిన్నగా చేశాను. ఎందుకంటే పెద్దగా చేశాను అనుకోండి, అంటే అంత ఎక్కువ తినడు, వేస్ట్ అయిపోతున్నాయి అనేసి. ఇంకా టైటిల్లో చూసారు కదా, మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో అయితే గిఫ్ట్లు ఇచ్చారండి. ఏదో కొత్త ఆఫీస్ అంటే వాళ్ళదే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేశారంట. అందరికీ ఇలా గిఫ్ట్లు ఇచ్చారంట గేమ్స్ పెట్టేసి. సో క్వాలిటీ ఆఫ్ ద గిఫ్ట్లు మాత్రం మస్తు సూపర్గా ఉన్నాయండి. ఫస్ట్ అయితే ఈ కప్పు ఒక్కొక్కటి ఎంత స్ట్రాంగ్గా ఉందో, మంచి క్వాలిటీ గిఫ్ట్లు ఇచ్చారండి. భలే హ్యాపీగా అనిపించింది. జస్ట్ 2 పార్టిసిపేట్ చేశారంట. సో ఆ రెండింటికి 2 గిఫ్ట్లు వచ్చేసాయి. భలే హ్యాపీగా అనిపించింది. సో ఫస్ట్ అయితే ఈ కప్ అండి. నెక్స్ట్ అయితే ఇలా కాఫీ తాగేవి అది ఉంటుంది కదా, సో వాక్యూమ్ది అది ఇచ్చారు. ఇది కూడా బాగుంది. బట్ మా ఇంట్లో కాఫీలు టీలు ఎవ్వరు తాగరండి. ఇంకా ఇదైతే పెద్దగా అంటే వాడమేమో, కానీ ఇందులో హాట్ వాటర్ పోసుకుంటే అలానే ఉంటాయేమో. బయటికి వెళ్ళినప్పుడు చిన్న బాబుకి హాట్ వాటర్ అలా తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది అనుకుంటా. అండ్ ఇంకొకటి అయితే చాక్లెట్ బాక్స్ అండి. మా ఋషికి అయితే ఇవాళ అసలు కళ్ళల్లో లవ్ షేప్లో వచ్చేసాయి ఈ చాక్లెట్ బాక్స్ చూసేసి. చాక్లెట్లు కూడా అండి మంచి క్వాలిటీవి ఇచ్చారు. యాక్చువల్గా అయితే ఇది ఓపెన్ చేసేసారండి మా వాళ్ళు. అంటే మా ఋషికి ఇంకా ఆత్రం ఆగదు కదా. సో ఇందులో అయితే ఇట్లా డిఫరెంట్గా చాక్లెట్లు వచ్చేసి అలా వచ్చాయి. ఈ బాక్స్ 500 550 రూపీస్ అండి. అమ్మో అంత కాస్ట్లీ, కానీ చాక్లెట్లు మాత్రం మంచి టేస్టీగా ఉన్నాయి. జస్ట్ ఒక్కటే ఇచ్చాను మా వాడికి, ఇంకా ఉంటే మొత్తం తినేస్తాడనేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. అంటే మెల్ట్ అయిపోతాయి కదా. సో ఇంక ఇలా జరిగిందండి మా డే అయితే. నా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. మోస్ట్లీ మా మమ్మీ వస్తే మా మమ్మీతో వీడియో తీస్తానండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.